తొలుత ఏమైనా భయపడ్డారా? నేను ఎప్పుడు విడుదల రజనీ గారిని నా అపోనెంట్గా నేను చూడలేదు. ఫ్రాడులెంట్ జగన్ గారు మాత్రమే అపోనెంట్ మాకు. స్కూటీపై నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఇలా అయితే బాగుంటుంది, ఇలా చేస్తే పేరు వస్తుంది అనే ఆలోచన అయితే ఏమాత్రం లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఎలాంటి సమస్యలను గుర్తించారు? ఇంకా రోడ్ల కోసం, డ్రైనేజీ వ్యవస్థ కోసం, మరి మంచి నీటి కోసం, ట్రాఫిక్ ఇబ్బందులతో ఎదురు చూస్తూ ఉంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఎంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? దాదాపు 100 కోట్లు వెచ్చించి ప్రతి డివిజన్లో వర్క్స్ చేయడం జరిగింది. ఒక నాయకురాలిగా ప్రజలకు ఏం చేయాలి అన్నది మాత్రమే ఇక్కడ ఫోకస్ అండి. నాకు వారు చెప్పిందే వేదం అండి. వారికి మంచిగా అనిపిస్తే మంచి జరుగుతున్నట్టు, మార్పు జరుగుతున్నట్టు. డ్రగ్స్ మీద బలమెట్టారు, విన్నపాలు చేశారు. డ్రగ్ని కాఫ్ సిరప్ రూపంలో విచ్చలవిడిగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చలామణి. ప్రజా సమస్యను ఫిర్యాదు రూపం స్వీకరించడం కోసం ఒక ప్రత్యేక రోజు కేటాయించుకున్నారు. ఒక రోజు కాదండి, 3 రోజులు. మంగళ, బుధ, గురువారాలు ఆఫీస్లోనే ఉండడం జరుగుతుందండి. అందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంది. వద్దు అన్న ప్రజలతో ఈరోజు మీరే కావాలి, మీరుంటేనే ఈ రాష్ట్రానికి అండా దండ అని చెప్పించుకుని వచ్చారు అని అంటే అది ఎంత ఇన్స్పైరింగ్ చూడండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవితో ఫేస్ టు ఫేస్ రేపు సాయంత్రం 5 గంటలకు మీ భారత్ వనిత టీవీలో.